అయితే ఇక్కడ ఒక గోళం ఉందంట. ఈ గోళం యొక్క ఎత్తు అనేది h అంట, వక్రతల వైశాల్యం s అంట, ఘనపరిమాణం v అని అంటున్నాడు. సో దీని గోళం యొక్క వ్యాసార్థం మనం r అనుకుంటే, ఈ గోళం యొక్క ఎత్తు ఎట్లా చూస్తాం? ఎత్తు అంటే ఏంది? కింది నుంచి పై వరకు ఎత్తు అంటాం. కాబట్టి ఇది r, ఇది r, కాబట్టి దీని ఎత్తు h అనుకుంటే, అంటే ఇక్కడ h అన్నాడు కాబట్టి ఎత్తు ఈజ్ ఈక్వల్ టు 2r అవుతుంది. ఇప్పుడు దీని పక్కతల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం s అంటున్నాడు కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు 4πr². అదేవిధంగా ఘనపరిమాణం v అని చెప్పాడు కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు 4/3πr² అనుకుందాం. ఓకే, ఇప్పుడు v ఈక్వల్ టు 4/3πr² అవుతుంది. ఇప్పుడు ఈ 4 ఇంటూ ఈ ఎక్స్ప్రెషన్లో ఈ h వాల్యూ, s వాల్యూ, v వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ 3π అలాగే ఉంటుంది. v అంటే ఏంది? 4/3πr², కాబట్టి 4/3πr³ πr³ అదేవిధంగా h క్యూబ్ అంటే 2r క్యూబ్ ప్లస్ 9v². సో 9 ఇంటూ v అంటే 4/3πr³ కదా. సో 4/3πr³ v అవుతుంది. దానికి స్క్వేర్ అన్నాడు కాబట్టి స్క్వేర్ చేస్తాం. ఇప్పుడు బై ఇక్కడ ఏమి ఇచ్చాడు? s² ఇంటూ h². s అంటే ఏంటి? 4πr² స్క్వేర్ అవుతుంది. h² అంటే h 2r కాబట్టి 2r హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇవి రెండు క్యాన్సలేషన్ చేస్తే మనకు 4 ఇంటూ ఇక్కడ 3 పోయిన తర్వాత 4 ఇంటూ π². సో 4πr² r³ అలాగే ఉంటుంది. ఈ 2r³ చేస్తే 8r³ అవుతుంది. ప్లస్ 9 ఇంటూ 4/3πr³ స్క్వేర్ చేస్తే 16/9 π² r⁴ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ బై 4πr² స్క్వేర్ చేస్తే 16π² r⁴ అవుతుంది. 2r² అంటే 4 ఇంటూ r² అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఏమవుతుంది? 9 క్యాన్సిల్ అయ్యి 16π² r⁴ మిగులుతుంది. ఇక్కడ 4 8 32 π² r⁴ అంటే r⁴ అవుతుంది. ఇంటూలో ఉంది కాబట్టి. సో 32 π² r⁴. ఇది కూడా 9 పోతే 16π² r⁴ బై 16π². 16 4 64 π² r⁴ ఇంటూ r² అంటే r⁴. ఇప్పుడు మళ్ళీ దీన్ని టోటల్ చేసి సింప్లిఫై చేస్తే 4 ఇంటూ 32 ప్లస్ 16 ఎంత? 48 బై 64 π² r⁴ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 4 1 4 16 64, నెక్స్ట్ 16 1 3. ఇప్పుడు ఈ π² క్యాన్సల్, ఈ r⁴ క్యాన్సల్ పోతే మొత్తం మీద మనకు 3 అనేది మిగులుతుంది. కాబట్టి ఇది సరైన సమాధానం అవుతుంది.